ఇజ్రాయేలుకి దూరం అయిపోయాం కదా, ఇప్పుడు మా విలువ తెలుస్తుంది దేవుడికి, ఇప్పుడు మా లోపం తెలుస్తుంది దేవుడికి అని వాళ్ళు అనుకున్నారేమో. అయితే దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఏంటి ఆ ప్లాన్స్ అంటే, రండి వాక్యంలో మీరు చూస్తే మనము రోమిలికి రాసిన పత్రిక దగ్గర రండి. రోమిలికి రాసిన పత్రిక దేవుడి యొక్క ప్లాన్స్ ఎంత ఉన్నతంగా ఉంటాయో అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. 11వ అధ్యాయము 12వ వచనము త్వరగా చదివి వినిపించండి మన టైం బీయింగ్ని బట్టి. వారికి రోషము పుట్టించుటకై, ఎవరికి? ఇశ్రాయేలీయులకు. అందరూ చెప్పండి, ఇశ్రాయేలీయులకు రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన ఎలీమెలెకు అలాగే నయోమి యొక్క తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగాను. హల్లెలూయా చెప్తామా? మేము ఏదో నిరూపిస్తాం, మా వల్ల దేవుడికి ఏంటో ఆయన బాధ పెడదాం అనేసి అనుకుందేమో. మేము కనుక దూరం అయిపోతే మా విలువేంటో తెలుస్తుందని అనుకుందేమో. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఆగిపోతారా? సరే, మంచిదే. అయితే మీ యొక్క తొట్టుపాటు వలన నేను దాన్ని కూడా నా మేలుకు వాడుకుంటానని చెప్పాడు. హల్లెలూయా.